హాయ్, వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు స్వీట్ రెసిపీ అండి. మంచి స్వీట్ రెసిపీ చేయబోతున్నాను. ఇది స్పెషల్గా చేయాల్సిన రెసిపీ అండి. ఇది నేను కూడా చాలా తక్కువ టైమ్స్లో చేశాను, ఎక్కువ సార్లు చేయలేదు. పర్వాలండి, ఇవి కర్రీస్కి దేనికైనా యూజ్ చేస్తారు. పర్వాలు పాలు మిల్క్ తోటి ఇది స్వీట్ ఐటమ్ చాలా బాగుంటుంది. మరి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇది ఒక్కటే బయట తెచ్చుకోవాల్సింది. మన డ్రై ఫ్రూట్స్, షుగరు, పాలు ఇవన్నీ ఇంట్లో ఉండేటివే. అందుకని ఇది ఫస్ట్ టైం చేయాలి అంటే మనం పాలు ఉంటాయి కదా, పాలను క్రీమ్ మిల్క్ అండి, క్రీమ్ మిల్క్ను కోవాలాగా దగ్గరికి చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటూ అవి మొత్తం ఇంకిపోయి, వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర కోవాలాగా రావాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి. ఈ డ్రై ఫ్రూట్స్ చిన్న కాజు, బాదం కట్ చేసి పెట్టుకోవాలి. షుగరు 1 కప్పు, పర్వాలు వీటిని పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇలాగా పొట్టు తీసుకుందాము. అంతా పొట్టు తీసేసుకొని చక్కగా ఫ్రెష్గా కడిగి పొట్టు తీసిన తర్వాత దీన్ని కట్ చేయాలి. లోపల స్టఫ్ది ఉంటుంది కదా, అదంతా తీసేసి ఇది ఇలా ఉంది కదా, దీన్ని వన్ సైడ్ టోటల్గా కట్ చేయకుండా గీతలాగా పెట్టి లోపల ఉందంతా రిమూవ్ చేసేయాలి. గింజలన్నీ తీసేసి జస్ట్ ప్యాకెట్ లాగా ఉంచుకోవాలన్నమాట. అదిగా ఇది ఇలా తీసేసుకొని అన్నీ ఇలాగా రెడీ చేసి పెట్టుకుందాము. రెడీ చేసి పెట్టుకొని ఇవి తీసే లోపల వాటర్ పెట్టుకుందాము, బాయిల్ చేసుకుందాము. వీటిని మనం వాటరు లైట్గా సోడా వేసి సాఫ్ట్గా అవ్వడానికి, స్వీట్ సోడా ఉంటుంది కదా, అది వేసేసి వాటర్లో బాయిల్ చేసుకోవాలి. నీళ్ళు వేడే లోపల మనం పొట్టు తీసి అన్నీ క్లీన్ చేసి రెడీ చేసి పెట్టుకుందాం కదా. లోపల ఏం లేకుండా ఆ సీడ్స్, గుజ్జు అంతా తీసేసి ఇవి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, దీంట్లోకి వేసేసుకుందాము. దీంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. 5 మినిట్స్ బాయిల్ చేస్తే కొంచెం మెత్తబడుతుంది. తర్వాత మళ్ళీ తీసేద్దాము. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఈ డ్రై ఫ్రూట్స్ని చిన్నగా ఫైన్ కట్ చేసుకుందాము. పైన మనం మిల్క్లో వేస్తాము, పైన కూడా వేస్తాం కదా. ఇలాగా కాజు, బాదం అంతా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుందాము. ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కదా, వాటర్ అంతా మరిగి స్టవ్ బంద్ చేసి ఇవి చల్లటి నీళ్ళల్లో వేసేయాలి. ఐస్ వాటర్లో డైరెక్ట్ ఇలా మొత్తం చల్లటి నీళ్ళలో వేసేద్దాం. వేసేసి ఈ వాటర్ తీసేసి ఇదే ప్యాన్లో మనం పాకం రెడీ చేసుకుందాము. 1 కప్పు చక్కెర, 1 కప్పు వాటర్ వేసి మరిగించుకుందాం. పాలు కూడా దగ్గరకు వచ్చేసినాయి. ఒక 2 మినిట్స్ ఇందులో ఉంచి తీసేద్దాం. ఈ వాటర్ తీసేసి ఇందులోకే ఒక కప్పు షుగర్, అదే కప్ తోటి 1 కప్పు వాటర్ వేసుకుందాం. ఇది చక్కగా పాకంలాగా వచ్చేటట్టు ఒక 2 నిమిషాలు కలుపుకుందాము. పాలను విరగొట్టేసుకోవాలి. వెనిగర్ కానీ నిమ్మరసం కానీ పిండేసుకొని ఇలా విరగట్టుకొని దీన్ని ఈ వాటర్ అంతా తీసేసి
ఈ టైట్గా ఉండేదాన్ని వేరే దాంట్లోకి తీసుకుందాము. వాటర్ స్ట్రెయిన్ చేసేసి దాంట్లో కొంచెం షుగర్ వేసుకుందాం. దీంట్లోకి పాలను మనం విరగొట్టేసి దగ్గరికి చేసినాం కదా, ఇందులోకి కొంచెం ఒక 2 స్పూన్ల షుగర్ వేసేసుకుందాము. లైట్గా, ఎక్కువ స్వీట్ అక్కర్లేదు, లైట్ స్వీట్ ఉండేటట్టు. ఇది కొంచెం మెల్ట్ అయ్యేదాకా ఉంచి కొంచెం మిల్క్ పౌడర్ వేస్తాను. ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేస్తా చిక్కదనం కోసం. వేసి కలుపుకొని ఇది ఆపేసుకుందాము స్టవ్. చూడండి ఇట్లా. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, లైట్గా కొంచెం అందులో వేసుకుందాం. మళ్ళీ కొంచెం పైనుంచి వేసుకోవాలి. ఇలా కొంచెం వేసేసుకుందాము. స్టవ్ ఆపేసుకున్నా. ఇవి ఇప్పుడు మనం చల్లటి నీళ్ళలో వేసినాం కదా, వీటిని తీసి ఈ షుగర్ సిరప్లో వేసుకొని ఒక 4-5 మినిట్స్ ఆ షుగర్ అంతా ఈ వీటికి పట్టేటట్టుగా కొంచెం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఈ మనం వేసిన పర్వాలకంతా అబ్జర్వ్ అవ్వాలి. కొంచెం ఆ స్వీట్నెస్ వస్తుంది అన్నట్టు పైన లేయర్కి కూడా. ఇందులో కలర్ వేస్తారు, ఫుడ్ కలర్, గ్రీన్ కలర్ వేస్తే ఇవన్నీ ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే వేసుకోవద్దు. అది కూడా ఎక్కువ అవసరం లేదు, లైట్గా జస్ట్ కొంచెం వేస్తే ఈ కలర్ వస్తాయి, గ్రీన్ కలర్లో వస్తాయని వేయడము. వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఒక్కసారి కలిపిద్దాము. ఇంకా ఒక 2 మినిట్స్ అయితే ఇవి వచ్చేస్తాయి. మెల్లిగా కలుపుకోవాలండి, చాలా సాఫ్ట్గా అయ్యాయి కదా. కొంచెం స్లోగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఆ స్వీట్నెస్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత ఆపేసుకొని కొంచెం చల్లగా వనిద్దాము. దీన్ని ఇలాగా ఒక్కొక్కటి తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము. పూర్తిగా చల్లగా అవ్వాలండి, చల్లగా అయితేనే మనం దీంట్లో స్టఫింగ్ చేయగలుగుతాం. ఇలాగా మొత్తం తీసేసుకుందాము. స్పెషల్గా ఉంది కదండి రెసిపీ. మీకు ఎప్పుడైనా చూసారా, చేశారా, చేస్తే నాకు కామెంట్ చేయండి. ఇలాగే చేశారా, ఇంకా ప్రాసెస్ వేరే ఉందా? నాకు తెలిసి అయితే ఇలాగే చేస్తారు. ఇలాగైతే ట్రై చేయండి. మీరు ఎలా చేసినా ఈసారి ఇలా ట్రై చేయండి. ఇది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, తీసి మనం చల్లగా చేసుకున్నాం. కొంచెం చల్లగా అయింది చూడండి. ఈ చల్లగా అయిన దాంట్లో మనం ఈ మిల్క్ది చేసుకున్నాం కదా, దీన్ని స్టఫ్ చేసుకోవాలి నిదానంగా. ఇలా ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. పైనుంచి మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇలాగా అంతా స్టఫ్ చేసి పెట్టుకొని కేర్ఫుల్గా ఒక్కొక్కటి తీసుకొని దీని నిండుగా స్టఫ్ చేసి పెట్టుకొని నిదానంగా పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఈ పైన మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, మీకు ఏవంటే అది కాజు, కిస్మిస్, బాదం. నేనైతే కాజు, బాదం 2 తీసుకున్నాను ఇక్కడ. ఇలా పెట్టేసుకొని అన్నీ ఇట్లా సెట్ చేసుకుందాం. సెట్ చేసుకొని చల్లగా చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కొంచెం టైట్ అవుతాయి. ఇది కొంచెం కూల్గా తింటే సూపర్ యమ్మీ స్వీట్ ఐటెం రెడీ అయిపోతుంది.
ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీనిపైనుంచి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అన్నిటిపైన లైట్గా వేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. కానీ ఇది చల్లగా చేసుకొనే తినాలి. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా చూడండి చక్కగా ఎన్ని అయిపోయాయో. సూపర్ రెసిపీ, మంచి స్వీట్ ఐటమ్. స్పెషల్గా ఉండాలంటే ఎవరైనా వస్తే స్పెషల్గా మన రెసిపీ స్పెషల్గా మళ్ళీ వాళ్ళు అడగాలి, ఎలా చేశారు అని అడగాలి అంటే ఇలాంటిది ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుందండి. నా చూస్తూనే కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా తింటే మాత్రం చెప్పలేమండి. అసలు స్వీట్ అంటే డెఫినెట్గా మళ్ళీ అడిగి చేయించుకుంటారు మీ చేతితోటి. అంత మంచి స్వీట్ రెసిపీ, మిస్ అవ్వకండి. సూపర్, చల్లగా చేసుకొని తినాలి. కాకపోతే నేను మీకు చూపించాలి, నేను ఆగట్లేదు. స్వీట్ కలర్ఫుల్గా ఉంది కదా, అందుకని నేను టేస్ట్ చూస్తున్నానండి. ఆహా, ఎంత బాగుందండి. అసలు అమృతం. ఇంతకన్నా ఇంకా మంచి స్వీట్ అనేది అసలు ఉండదండి. స్పెషల్ స్వీట్, తప్పకుండా ట్రై చేయండి. ఇది మనం పర్వాలతో చేసాము, ఇది ఒక వెజిటేబుల్ అని చెప్తే కానీ వాళ్ళకి తెలియదండి. అంత మంచిగా ఉంది, స్పెషల్గా ఉంది. మిస్ అవ్వకండి. నేను తింటూ ఉంటాను, మీరు చేసేయండి. మరి మీరు తినాలంటే వెంటనే చేసేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్.